30 అంటే మొదట్లో మనం చెప్పుకున్నట్టు 30 years ఇండస్ట్రీ 30 ఏళ్ళ నుండి పనిచేస్తున్నా అన్నట్టుగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమము 30 ఏళ్ళ ఉద్యమం, వర్గీకరణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఆ వర్గీకరణ వాదులేమో సామాజిక న్యాయం అంటున్నారు, వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళేమో ఇది అంబేద్కర్ సూత్రాలకు వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అంటే వీళ్ళ 30 ఏళ్ళ పోరాటము, మీది 30 ఏళ్ళ జీవితం ఉద్యమంలో, మీరు ఏ కోణంలో చూస్తారు వర్గీకరణ అంశాన్ని? అంటే ఇక్కడ 2 వర్షాలు అనుకూలమా ప్రతికూలమా అని అడుగుతున్నా. అంటే ఇక్కడ డిఫికల్ట్ ఏంటంటే నేను అవుట్ రైట్గా ఎవరెంతో వాళ్ళకంతా అనే దానికి కట్టుబడి ఉన్నా. మరి దీన్ని వర్గీకరణ అంటావా, సామాజిక న్యాయం అంటావా, లేకపోతే సెక్యులరిజం అంటావా, సామ్యవాదం అంటావా, నీ ఇష్టం. ఎవరెంతో వాళ్ళకంతా, ఇది తప్పెట్లా అవుతుంది? తమిళనాడులో 50% పైగా బీసీలకు రిజర్వేషన్ ఉంది. ఇక్కడ ఎందుకు ఉండొద్దు? 50% బీసీలకు ఎందుకు ఉండొద్దు? నువ్వు ఎస్సీ వర్గీకరణ గురించి అడుగుతా, నేను బీసీ గురించి చెప్తున్నాను. బీసీలకు అంతకంటే పెద్ద దుర్మార్గమైన అన్యాయం జరుగుతుంది కదా. మన బీసీ నాయకులు అప్పుడప్పుడు గొంతు చించుకొని అరుస్తూ ఉంటే కూడా ప్రజలు కనెక్ట్ కావట్లేదు, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి మనం కూడా అందులో భాగస్వామ్యం కావాలని మనసంతా కొట్టుకుంటుంది. కానీ మనము కంటి డాక్టర్ కాబట్టి మన దగ్గరనే కంటి సమస్యతో బోల్డంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, కంటికి కళ్ళద్దాలు ఇవ్వాలి, కన్ను సెడి చేయాలనే పైనలో మనం ఉన్నాం. మనకు కిడ్నీ గురించి, లివర్ గురించి, హార్ట్ గురించి తెలిసినప్పటికీ మనం ఐ స్పెషలిస్ట్గా ఉన్నాం కాబట్టి ఈ సమస్యలే తీరట్లేదు. ఇక మిగతా వాటి గురించి ఏడమంటాం. వర్గీకరణ మీద పాల్గొనడం కానీ, బీసీల మీద జరుగుతున్న పోరాటం కానీ, మహిళల మీద ఎన్నో జరుగుతున్నాయి కదా. కాబట్టి నేను మూఢనమ్మకాలు అనే అంశాన్ని, అన్ని కులాలు అన్ని మతాలు బాధపడుతున్నాయి కాబట్టి, సమాజం మొత్తం బాధపడుతుంది కాబట్టి ఆ ఒక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిన వాళ్ళం కావాలి. మనకంటే ముందు తరం వాళ్ళు, నేనే చూసినాను కదా, ముందు తరం వాళ్ళకి మనం వారసత్వం ఇచ్చిన వాళ్ళం కావాలి. రేపటి తరానికి మనం ఆదర్శం నిలవాలనే పనిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బీసీ ఏబిసిడి బీసీలో ఉంది కదా, మరి దీని సంగతి ఏంది? బీసీలో ఏబిసిడి ఉంది కదా, మరి బీసీఐఏ అనగానే చాకలి మంగలే కనిపిస్తారు కదా, మరి అందులో ఉన్న సబ్ క్యాస్ట్ల పరిస్థితి ఏంది? బీసీబీ అంటే పద్మశాలీలు కదా, మరి బీసీబీలో పద్మశాలీలు ఎక్కువ మంది ఉద్యోగాలు అయ్యారు తెలుసా నీకు ఆ విషయం? బీసీబీలో ఉన్న ఇతర కులాలు చాలామంది ఇంకా పొందలేదు తెలుసా? బీసీడి గౌడ, ముజరాజు, మున్నూరు కాపు, యాదవ వీళ్ళే ఉన్నారు కదా. మొత్తం బీసీడీ ఈ 4 కులాలే అన్ని ఉద్యోగాలు, బీసీడీ పేరుతో ఉన్న అన్ని ఉద్యోగాలు వాళ్ళే కొట్టేస్తారు కదా. అందులో బీసీడీలో ఉన్న మిగతా కులాల సంగతి ఏంటి? ఉన్నారా లేరా? సేమ్ ఇట్లానే. ఇప్పుడు దీని మీద మనకి చర్చ లేదు. ఏబిసిడి బీసీలకైతే ఏం చర్చ రావట్లేదు, ఎస్సీలకు అవుతారగానే కొట్టుకొని సత్తారు ఎందుకు, ఆవేశపడతారు ఎందుకు? ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించట్లేదు, మాదిగ దండోరాను వ్యతిరేకించట్లేదు, కృష్ణమాదిగను వ్యతిరేకించట్లేదు. వాళ్ళు ఏమంటారంటే, ఇంతకుముందు ఎస్సీ అని ఈ గదిలో ఉద్యోగాలు వేస్తే ఎవడు బలం ఉన్నాడు వాడు గుంజుకున్నాడు, ఓకే. ఇప్పుడు దీన్ని 4 ముక్కలు చేసి 4 ముక్కలలో వేస్తే మళ్ళీ ఆయా ముక్కలో ఏలో ఉన్నటువంటి వాళ్ళలో ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, విద్యలో ముందున్న వాళ్ళు వాళ్ళే గుంజుకుంటారు, బిలో ఉన్న వాళ్ళు వీళ్ళు గుంజుకుంటారు, సిలో ఉన్న వాళ్ళు వీళ్ళు గుంజుకుంటారు, డిలో ఉన్న వాళ్ళు వీళ్ళు గుంజుకుంటారు. ఇంతకాలము ఎస్సీ పేరుతో కొన్ని ఉద్యోగాలు వస్తే కాస్త మాల సామాజిక వర్గమే అత్యధిక ఉద్యోగాలు పొంది లాభం పొంది, ఇది పొందింది మనందరికీ అన్యాయం జరిగిందని మొత్తుకున్నాము. రేపు 4 భాగాలైతే మళ్ళీ ఇప్పుడు మాదిగా ఏ టీంలో అయితే ఉంటుందో ఆ టీంలో ఉన్న మిగతా కులాలన్నిటికీ అరే మన ఎస్సీ ఏ వర్గంలో ఓన్లీ మాదిగలే పొందుతున్నారా, మనకు రావట్లేదని మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మాదిగలను శత్రువుగా చూస్తారు. బి వర్గంలో ఉన్న దాంట్లో మాలని శత్రువుగా చూస్తారు, సి వర్గంలో ఉన్న వాళ్ళలో దాంట్లో టాపర్ని. ఇంతకాలం ఒక మాలని మాత్రమే ఎస్సీ దాంట్లో ఎక్కువ లాభం పొందిరని అన్ని కులాలు మాలలని ఆడిపోసుకున్నారు. రేపు 4 కులాలను ఆడిపోసుకోవడం మొదలవుతుంది. ఓకే. ఇంతకాలం ఒక్కరే దోషులుగా అవమానాలు పడ్డారు. ఇప్పుడు 4 రకాల కులాలు అవమానించడానికి సిద్ధంగా ఉంటాయి. అయినా మోరోవర్ నేనేమంటానంటే, ఏబిసిడి వర్గీకరణ బీసీలో అయ్యింది కదా, ఈ బీసీలకు ఏం అన్యాయం జరిగిందో అదే సేమ్ ఎస్సీలకు కూడా జరుగుద్ది. అయినా మనము వర్గీకరణని తప్పుగా చూడొద్దు, అభివృద్ధి కోణంలోనే చూడాలి. ఆ వర్గీకరణ పేరుతో మాలని అవమానించడం తప్పు,
మాదిగలను కార్నర్ చేయడం తప్పు, ఆ పేరుతో ఒకరిపై ఒకరు దూషించుకోవడం తప్పు. సాధ్యాసాధ్యాలు చర్చించుకునే ఒక గొప్ప పద్ధతి ఉంటుంది కదా, అది పక్కన పెడితే ఎట్లా? కొంతకాలము ఈ సమస్యను గుర్తించి అప్పుడు కమిషన్ ఇచ్చింది కదా తీర్పు. కమిషన్ తీర్పునిచ్చాక సుప్రీంకోర్టు ఓకే చేసింది, కొంతకాలం రిజర్వేషన్ అమలయ్యింది. ఆ తర్వాత ఇది రాజ్యాంగ విరుద్ధం అని కేసులు వేశారు. అవును రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పి అప్పటి చట్టాలు ఓకే అని దాన్ని రద్దు చేశాయి. తర్వాత ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి అన్ని నివేదికలు ఆధారాలు వివరించి చట్టాలని కన్విన్స్ చేసి అక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. దీని మీద పరిశీలన చేసి ఆయా రాష్ట్ర పరిస్థితుల రీత్యా మీరు చేసుకోవచ్చు అని. ఇది అప్పుడున్నటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 340కి 341 342కు కూడా వర్తిస్తుంది కదా. రాష్ట్రపతి స్థాయి వ్యక్తి ఆ రాష్ట్రంలో ఎవరు బీసీ కేటగిరీలో ఉండాలి, ఎస్సీ కేటగిరీలో ఉండాలి, ఎస్టీ కేటగిరీలో ఉండాలని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు ఒక కమిషన్ని. ఆ కమిషను ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాకలి మంగలి సోదరులు వీళ్ళను బీసీలో చేర్చారు. తెలుగు రాష్ట్రంలో ఒరిస్సాకి వెళ్ళాను, నేను బరంపురంకు వెళ్ళాను, ఆ పెర్లాకెమ్ముండి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఎస్సీల జాబితాలో ఉన్నారు. ఇక్కడి యాదవులు బీసీ డీలో ఉన్నారు. పక్కన కర్ణాటకకు వెళ్ళాను, అక్కడ ఇదే పని చేసే వాళ్ళు ఎస్టీల జాబితాలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వెలమ దొరలు ఓసీలో ఉన్నారు. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో అక్కడున్న దొరలు బీసీల్లో ఉన్నారు. కాబట్టి ఏ కులం ఎక్కడ ఏది అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు కొత్తగా కులం పేరుతో ఆత్మగౌరవ సభలు జరుగుతున్నాయి కదా, అవి మాల ఆత్మగౌరవ సభలు లేదా మాదిగ ఆత్మగౌరవ సభలు. అవి ఏది తప్పు కాదు. ఆ ప్రజలని ఆర్గనైజ్ చేసుకునే గొప్ప అవకాశము, ఆ ఆర్గనైజేషను, ఆ చైతన్యము, ఆ సమీకరణ, ఆ జాతి ఎదుర్కొనే సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలను పోగొట్టి చైతన్యం వైపు నడిపేయడానికి అది ఉపయోగపడాలి. కాబట్టి ఇండియాలో ఏం చేయాలో మారోజు వీరన్న అనే ఒక పెద్ద నక్సలైట్ నాయకుడు రాసి చూపించాడు. కులాల వారిగా ఏకం చెయ్యి, కుల నిర్మూలన వైపు నడిపించమన్నాడు. దాన్ని మనం ఆలోచించకుండా సమీకరణ అంతా వ్యక్తిగత పేరు ప్రతిష్టలకో లేకపోతే ఇతరులపై విషయాన్ని కక్కడానికో ఉండద్దు అనేది నా అభిప్రాయం. నేనైతే ఎంఆర్పిఎస్ సభలు చాలా పాల్గొన్నాను. అక్కడ మూఢనమ్మకాల మీద మ్యాజిక్ షో ఇచ్చాను. అలాగే మాల మహానాడు వాటికి పాల్గొన్నాను. సమతా సైనిక దళ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఉమ్మడిగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కాబట్టి నేను మూఢనమ్మకాల స్పెషలిస్ట్ని. కాబట్టి ఇవి 4 ముక్కలైనా 46 ముక్కలైనా, అది డక్కరి అయినా యానాది అయినా సింధు అయినా ఇంకే కులమైనా, ఆ కులంలో ఉన్న ప్రజలకి మూఢనమ్మకాలు పోగొట్టాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నా పాత్ర నేను పోషిస్తాను. ఒకవేళ నా మాటల ద్వారానే సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ ఏమి ఇయ్యదు. రేపు ఒకవేళ ఇది తప్పే అయితే మాల సోదరుల పోరాటంలో న్యాయం ఉంటే పరిశీలించి దీన్ని రద్దు చేస్తారు కావచ్చు. అది న్యాయ వ్యవస్థ చేతిలో ఉంది, లేదా ఆ సమస్యతో బాధపడే వాళ్ళ మనసులో ఉంది. నేను నిజంగా మాలా కాదు, మాదిగా కాదు, కాకపోతే నాకు వాళ్ళే నాకు రక్షకులు, వాళ్ళే నా ఆప్తులు, నన్ను ఆదరించే వాళ్ళు వేరు నేను వేరు కాదు. నేను కూడా దళితునే, పీడనకు దోపిడీకి గురైన వ్యక్తినే. ఓకేనా? కాబట్టి ఈ సమస్య సుప్రీంకోర్టులో రామమందిరం గురించి ఒక పెద్ద సుదీర్ఘకాలపు చర్చ జరిగి నీ అమ్మాయి ఎవ్వందో అవ్వంది టక్కున తేల్చి పడేస్తే ఆడ కట్టుకుంటాడు, లొల్లి ఒడుతుంది కదా అనుకున్నామా లేదా? అది లొల్లి ఒడిసింది, చివరికి దాన్ని ఎవడు పట్టించుకోలే. అలాగే ఈ వర్గీకరణ అంశము ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో ఏదో ఒక తీర్పు రావాలని కోరుకున్నాం. సుప్రీంకోర్టులో మెజారిటీ జస్టిస్లు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ఆ డైరెక్షన్లో ఉన్న లొసుగులను కూడా పరిష్కరిస్తూ ఇంకా సామరస్యంగా వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఎక్కడ మాలమాదిగలు ఎక్కడ శత్రువు ఏం కాదు, వాళ్ళు కుప్పలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేను కూడా ఈ మధ్య పెళ్లి చేశాను. నాకు తెలిసి ఇది కొద్ది రోజులే. వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు వీళ్ళు తగులు ఆడుకుంటున్నట్టుగా చిత్రీకరించి సమాజం నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతమైన మాల నాయకత్వము, అద్భుతమైన మాదిగ నాయకత్వము, మొత్తం సమాజానికి నాయకత్వం వహించాల్సిన వారిని కుల నాయకులుగా చిత్రీకరించే కుట్ర కూడా జరుగుతుంది. 2-3% ఉన్నటువంటి కొన్ని కులాలు మొత్తం సమాజానికి నాయకత్వం ఉండొచ్చు, కానీ 20% ఉన్నటువంటి మాల మాదిగల్లో నుంచి మొత్తం సమాజానికి నాయకత్వం ఉండకూడదా? కాబట్టి మాదిగాని మెడకేసుకునేటోళ్ళు, మాలాని మెడకేసుకునేటోళ్ళు
కేవలం దానికి పరిమితం అయితే మాత్రం నా దృష్టిలో వాళ్ళు కూడా ద్రోహులే.